హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు మనం దర్శించుకోబోయే క్షేత్రం ఏంటంటే అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఒకటైన నేపాల్లోని బాగేశ్వరి మాతా టెంపుల్ అండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి వెళ్ళాలి. బాగేశ్వరి మాతా టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాక మనకి శివాలయం దర్శనం ఇస్తుందండి. ఫస్ట్ ఇది చుట్టూ గుండాలు ఉన్నాయండి. నీళ్ళతో చాలా ఎక్కువ ఉంటాయంట. ఈ సీజన్లో లేవు, కానీ ఇక్కడంతా వాటర్ ఉంటుందంట. ఇది శివాలయం అండి. శివాలయ దర్శనం చేసేసుకుని ఫస్ట్ బాగేశ్వరి మాత టెంపుల్లో ఎంటర్ కాగానే శివాలయ దర్శనం అవుతుందండి. ఇదంతా తర్వాత మళ్ళీ గుడిలోకి వెళ్ళాలండి. ఇది అమ్మవారి గుడి ఎంట్రన్స్ అండి. ఇలా అమ్మవారి గుడి ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళాలి. నేపాల్లోని నేపాల్ గంజ్ బాగేశ్వరి మాత టెంపుల్ అండి. ఇది ఫస్ట్ ఇలా ఎంటర్ కాగానే మనకి ఇలా ఉంటుందండి. ఇక్కడ మనకి శివుడు, వినాయకుడు, వజ్రగణపయ్య దర్శనాలు జరుగుతాయండి. ఫస్ట్ మనం ఎంటర్ కాగానే అత్యంత శక్తివంతమైన దేవాలయం అంట అండి ఇది. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయంట. ఇది మధ్యాహ్నం కాబట్టి పబ్లిక్ కొంచెం తక్కువగా ఉన్నారండి. శివాలయం నవరాత్రుల్లో చాలా బాగా జరుగుతాయంట అండి. ఇక్కడ పూజలు నవరాత్రుల్లో చాలా బాగా జరుగుతాయంట. శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠంగా చెప్పుకుంటారు నేపాల్ గంజ్, నేపాల్ అమ్మవారి బాగేశ్వరి మాతా టెంపుల్ని. నాగదేవత దర్శనం చేసుకోండి మీరు కూడా. శివుడి పైన నాగపడగ బాగుంది కదండి. ఇది చెట్టు ఎంతో పురాతనమైన చెట్టు అంటండి. ఇక్కడ హోమాలు జరుగుతాయంట. ఇదండి బాగేశ్వరి మాతా టెంపుల్. ఇక్కడ పెయింట్ వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి ఇప్పుడు మనం వెళ్ళిన టైంకి. బాగేశ్వరి మాతా టెంపుల్ అండి ఇది. ఇక్కడ అమ్మవారికి మనము ఏ కోరిక కోరినా నెరవేరుతుందండి. ఇక్కడ మనము కొబ్బరికాయ, చున్ని, లడ్డు, పేడ ఇట్లా అన్ని నివేదన సమర్పించుకోవచ్చు. ఇలా ఉందండి. ఇది గుడి ప్రాంగణం అండి. ఇదంతా గుడి ప్రాంగణం. ఇదంతా వెనక సైడ్ అండి. ఇదంతా చుట్టూ గుడి చుట్టూ ఇలా ఉంటుందండి. ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి వెళ్ళిన టైంకి. దర్శనం అయిందండి అమ్మవారిది. దర్శనం చేసుకొని వస్తున్నాము. చాలా చక్కగా అయిందండి దర్శనము. ఇక్కడ గోమాతలు కూడా మనకి దర్శనం ఇస్తాయండి. ఇదంతా గుడి ప్రాంగణం అండి. ఇది అతి పురాతనమైన అమ్మవారి గుడి. నేపాల్ గంజ్లోని బాగేశ్వరి మాతా దేవి టెంపుల్. ఇలా ఉందండి మొత్తం గుడి ప్రాంగణం అంతా. ఇది గుడి ఎంట్రన్స్.
ఇలా అండి, ఇలా గుళ్ళన్నీ చూసి మనము అన్ని దర్శనాలు చేసుకోవచ్చండి మంచిగా. శివయ్యని, వినాయకుడిని, నాగదేవతని, గోమాతలని, వాగేశ్వరి మాతని ఇలా అన్ని దర్శనాలు చేసుకొని మనము సంతోషించవచ్చండి. చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. ఇది బయట అండి, ఇదంతా షాపింగ్స్ అండి, నేపాల్లో షాపింగ్. ఇక్కడ చలి ప్రదేశం అండి, చాలా చల్లగా ఉంది. ఇవన్నీ షాప్స్ అండి ఇంకా బయట. ఇదండి మన నేపాల్లోని బాగేశ్వరి మాతాదేవి టెంపుల్ దర్శనం ఇలా చేసుకున్నాం కదా మనము. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. చాలా థ్యాంక్ యూ అండి. మీ సరిత.